Viewers, welcome to Telugu Scit tutorials. This is JavaScript programming language. After theory, we discussed about one program, that is sample program Hello World. ఈ క్లాస్లో మనం సెకండ్ ప్రోగ్రామ్ గురించి, దాంట్లో ఏ విధంగా బ్రేక్ ట్యాగ్ కానీ ఎలా మనం సెకండ్ టెక్స్ట్ బ్రేక్ ట్యాగ్ ఎలా ఇచ్చి మనం చూడొచ్చు డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం దాంట్లోనే ఆ బాడీలో కానీ ఒకవేళ బాడీలో ఏమని బాడీ లోపలికి వెళ్ళి స్క్రిప్ట్ లాంగ్వేజ్ అని చెప్పి జావా స్క్రిప్ట్ తీసుకుంటే వర్క్ అవుతుందా, ఇదంతా కూడా తర్వాత చూస్తాము. కాకపోతే ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే అనేది చూస్తాం. దానికోసం నేను ఒక నోట్ ప్యాడ్ ఎడిటర్ తీసుకుంటాను. దాంట్లో ప్రోగ్రామ్ నేమ్ ఇలా ప్రోగ్రామ్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ HTML tags inside the document write and రాస్తాను. write a program on greetings బట్ ఏంటి will write అంటే write HTML tags inside the document dot write ఈ ఫంక్షన్ లోపల ఎలా తీసుకోవచ్చు అనేది చూద్దాం. దిస్ ఈజ్ ద కామెంట్ లైన్ అంటే గ్రీటింగ్స్ అనేది ప్రింట్ చేస్తాం. తర్వాత HTML ట్యాగ్స్ అనేటివి ఇన్సైడ్ ద డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడికి వచ్చి కాన్స్టాంట్ బేసిక్ HTML ట్యాగ్స్ ఏవి, HTML తీసుకుంటాను. HTML క్లోజ్ చేస్తాను. ఈ HTML లోపల ఏం తీసుకుంటాం, మామూలుగానే హెడ్ తీసుకుంటాను. హెడ్ క్లోజ్ చేసేస్తాను. దీని లోపలికి వెళ్ళి హెడ్ లోపల టైటిల్ తీసుకుంటాను. టైటిల్కి అప్పారు ఎండ్లో ఇక్కడనే టైటిల్ క్లోజ్. విత్ ఇన్ ద టైటిల్ లోపల నేనేం చేస్తాను, ఇదే HTML ట్యాగ్స్ ఇన్సైడ్ ద డాక్యుమెంట్ అనేసి పెట్టుకుంటాను. డాక్యుమెంట్ డాట్ రైట్ అని కూడా పెట్టుకోవచ్చు. రైట్ విధంగా పెట్టేస్తాను. నెక్స్ట్ ఈ టైటిల్ తర్వాత ఏమి మనం తీసుకోవాలా, స్క్రిప్ట్ మామూలుగానేమి టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ డబుల్ కొటేషన్లో పెడదాం. డబుల్ కొటేషన్ స్లాష్ పెట్టి జావా స్క్రిప్ట్ డబుల్ కొటేషన్ క్లోజ్ ట్యాగ్ క్లోజ్. దీనికి కింద స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేసేస్తాను. స్క్రిప్ట్ క్లోజ్. విత్ ఇన్ ద స్క్రిప్ట్ వీ విల్ టేక్ సమ్ స్క్రిప్ట్ ట్యాగ్. వాట్ దట్ స్క్రిప్ట్ ట్యాగ్ ఆల్రెడీ చెప్పాను. దీని లోపల ఏం తీసుకుంటాము, ప్రింటింగ్ పర్పస్ కోసం మనం జావా స్క్రిప్ట్లో ఏం తీసుకుంటాం, డాక్యుమెంట్ డాట్ నెక్స్ట్ రైట్ డాక్యుమెంట్ డాట్ రైట్ బ్రాకెట్ బిగిన్ డబుల్ కొటేషన్ బిగిన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. దీని లోపల డాక్యుమెంట్ డాట్ లోపల ఏం తీసుకుంటాం, మనం మామూలుగా హెలో వరల్డ్ అని ఇంత మునుపు తీసుకున్నాం కదా, అది తీసుకుంటేస్తాను. హెలో వరల్డ్ బ్రాకెట్ బిగిన్. దీని లోపల హెలో వరల్డ్ తీసుకుంటాను. గ్యాప్ వరల్డ్ హెలో వరల్డ్. అలాగే మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ తీసుకొని డాక్యుమెంట్ డాట్ రైట్
బ్రాకెట్ బిగిన్, డబుల్ కొటేషన్ క్లోజ్, పెరాన్సిస్ క్లోజ్, సెమీకోలన్. ఈ పెరాన్సిస్ లోపల నేను గ్రీటింగ్స్, ఏంటి గ్రీటింగ్స్, కనపడినప్పుడు పలకరించడం, హౌ ఆర్ యూ అనేసి క్వశ్చన్ మార్క్ తీసుకున్నాం. ఇది ఇవి రెండు తీసుకుంటేసి ఇప్పుడు స్క్రిప్ట్ హెడ్ తీసుకోలేదు ఇక్కడ నేను. హెడ్ తర్వాత బాడీ తీసుకోలే. బాడీ బిగిన్, బాడీ క్లోజ్ చేస్తాను. ఓకే, ఈ ప్రోగ్రాముకి మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. దేని లోపల సేవ్ చేయాలా? క్లిక్ సేవ్ యాస్. ఎక్కడ? డెస్క్టాప్లో జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ నేమ్ పెడతాను. ఏంటిది? గ్రీటింగ్స్ అని పెడతాను. గ్రీటింగ్స్ డాట్ HTML అనే ఎక్స్టెన్షన్ పెడతాను. ఫైల్ నేమ్ గ్రీటింగ్స్, ఎక్స్టెన్షన్ నేమ్ HTML. సేవ్. ఇప్పుడు నేను ఆ ఫోల్డర్లోకి వెళ్తాను. ఇక్కడ సేవ్ అయింది. ఇంతకుముందుది శాంపిల్. ఇప్పుడు వచ్చేసి గ్రీటింగ్స్. ఇది ఎందుగా గ్రీటింగ్స్. ఈ రైట్ క్లిక్ తెలుసు కదా, ఓపెన్ విత్లోకి వెళ్ళి ఏ బ్రౌజర్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ ఫాక్స్. సరే, నేను ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, హలో వరల్డ్ హౌ ఆర్ యూ అని వచ్చింది. కానీ నేను డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ఎట్లా ఇచ్చాను? ఇక్కడ 2 లైన్స్లో ఇచ్చిన. డాక్యుమెంట్ డాట్ రైట్ హలో వరల్డ్ అనేది ఒక లైన్, డాక్యుమెంట్ డాట్ హౌ ఆర్ యూ అనేది ఇంకో లైన్. కాకపోతే నాకు ఎలా వచ్చింది అవుట్పుట్? ఒకే లైన్లో వచ్చేస్తుంది. ఇలా రాకూడదు. నాకు ఎలా రావాలి? 2 లైన్స్లో రావాలి. హలో వరల్డ్ అనేది ఒక లైన్లో రావాలి, హౌ ఆర్ యూ అనేది నెక్స్ట్ లైన్లో రావాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి ఈ లోపల హలో వరల్డ్ లోపల HTML ట్యాగ్స్ ఇన్సైడ్ డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పానుగా, అదే కదా మనకి ఇక్కడ ఏం చెప్పినాం చూడండి. HTML ట్యాగ్స్ ఇన్సైడ్ ద డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పాను కదా. దాని ప్రకారము మనం ఏం చేస్తామంటే ఇక్కడ హలో వరల్డ్ తర్వాత HTML ట్యాగ్ ఏంది? బ్రేక్ ట్యాగ్ అనేది. బ్రేక్ అనేసి తీసుకుంటాం. బ్రేక్ క్లోజ్. ఇప్పుడు సేవ్ ఇట్, Ctrl+S అగైన్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి దీన్ని రీఫ్రెష్ చేస్తాం. జస్ట్ రీఫ్రెష్. హలో, నేను సేవ్ కాలేదా? హలో వరల్డ్ బ్రేకే కదా, డబుల్ కొటేషన్ బ్రేక్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. అవును, బ్రేకే. బిగిన్ బ్రేక్, ఎండ్ బ్రేక్. సేవ్ అయిందా లేదా? ఫైల్లో పోయి సేవ్. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్తాను. దీంట్లోకి వెళ్ళి గ్రీటింగ్స్ కదా, రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తాను. 2 లైన్స్లో వచ్చేసింది చూడండి. 2 లైన్స్లో వచ్చింది. హలో వరల్డ్ హౌ ఆర్ యూ. దాంట్లో ఎందుకు రాలేదు చూస్తాం. గూగుల్ క్రోమ్లో రీఫ్రెష్ వచ్చింది. ఇక్కడ కూడా ఈ విధంగా మీరు ఏ బ్రౌజర్లో అయినా ఓపెన్ చేయండి, వస్తుంది అది. కావాలంటే ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేస్తాను చూడండి. ఐఈలో ఇక్కడ బ్లాక్డ్ ఎలిమెంట్స్ ఉంటుంది. అలోడ్ బ్లాక్డ్ ఎలిమెంట్స్, దాన్ని క్లీన్ చేశారంటే ఈ విధంగా వచ్చేస్తుంది. హలో వరల్డ్ హౌ ఆర్ యూ. ఓకే, అర్థమైంటుంది. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో అయినా వస్తుంది. డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ ఎడ్జే ఉంది అక్కడ. ఈ విధంగా వస్తుంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇది ఈ విధంగా హలో వరల్డ్ హౌ ఆర్ యూ రెండిట్లో ఓపెన్ అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ఏంది? JS ప్రింటింగ్ స్టేట్మెంట్. దాని లోపల ఏం వాడినాము? BR అనే HTML ట్యాగ్ వాడాము. ఇది BR అనేది ఏంది? HTML ట్యాగ్లో బ్రేక్ కోసం యూజ్ చేస్తాం. ఈ విధంగా మనము రైట్ ఏ ప్రోగ్రామ్ అండ్ గ్రీటింగ్స్ రైట్ HTML ట్యాగ్స్ ఇన్సైడ్ ద డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.